హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివాస్ డైరీ. ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి నేను, బూన్ అండ్ ఆల్సో వాళ్ళ తమ్ముడు ముగ్గురం కలిసి ఐకియాలో మేము చేసిన అల్లరేంటో చూపిస్తామన్నట్టు. సో ఇతను వచ్చేసి బూన్ వాళ్ళ తమ్ముడు అండ్ హిజ్ నేమ్ ఈస్ వరుణ్ అండ్ చోటు అని ముద్దుగా పిలుస్తాము. అండ్ బూన్ ముందెళ్తున్నాడు. ఇది వచ్చేసి ఐకియా అంటే హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇది వచ్చి ఫర్నిచర్ అండ్ కిచెన్ వేర్ అవన్నీ ఉంటాయి అన్నట్టు, ఇంట్లోకి సంబంధించినవి. సో ఇతను బూన్ వాళ్ళ తమ్ముడు. సో ఐకియా ఎంట్రన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా పెద్ద ఎంట్రన్స్, ఇలా రౌండ్గా రొటేట్ అయితే ఉంటుంది. సో క్రిస్మస్ కదా, క్రిస్మస్కి చాలా మంచి డెకరేషన్ అయితే జరిగింది, ఉంటుంది కూడా. అండ్ ఫర్నిచర్ అంటేనే ఇంకా ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు హోమ్ అన్నట్టు, మీరు అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మేము వాటిని చూసి ఎంత ఫన్ ఎంజాయ్ చేసామనేది కూడా మీరు చూడండి. సో ఇది వచ్చేసి ఎంట్రీలో. అండ్ ఇతను బూన్ అందరికీ తెలిసి ఉంటుంది, ఎవరైతే ఫస్ట్గా చూసిన వాళ్ళకి. సో హీఈస్ బూన్ అండ్ వి స్టే టుగెదర్. అండ్ చూస్తున్నారు కదా ఎస్కలేటర్ ఎంట్రీలో, ఇవన్నీ చిన్న అంటే తక్కువ కాస్ట్లో ఉన్నవి అక్కడ స్టెప్స్ పక్కన పెడతారు అన్నట్టు. సో పక్కన చూసారు కదా గ్రూప్ ఫోటో దిగుతున్నారు. సో ఇక మీకు ఒక లగ్జరీ రూమ్ టూర్ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్, చాలా బాగుంది కదా. సో మాకు కూడా ఇలా ఉంటే బాగుండాలని అనిపించింది. అక్కడ చూసారు కదా, ఇదంతా ఐకియా సెటప్ అన్నట్టు. హోమ్కి కావాల్సినవన్నీ సెటప్ ఇలా చేస్తారు. చాలా బాగుంటుంది, మనకి ఐడియాస్ రావడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు. సో వాష్రూమ్లో మేము లైటింగ్ బాగుందనేసి అక్కడ చూసాము. అండ్ ఇది వచ్చేసి లీవింగ్ ఏరియా అండ్ బెడ్రూమ్ అన్నట్టు. బెడ్రూమ్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. సో బెడ్రూమ్లో ఇలా టీవీ యూనిట్, మిర్రర్ సెటప్ అవన్నీ. సో ఇలా పార్టీషన్స్ చేసి మంచిగా హౌస్ సెటప్స్ అన్నీ మనకు ఉంటాయి అన్నట్టు. సో మనం అలా ఆర్డర్ చేసుకుంటే మనకు అలా సెట్ చేసి పెడతారు వాళ్ళు కూడా. ఇంకా చూస్తున్నారు కదా ఇంకొక కిచెన్ సెటప్, ఇది చాలా బాగుంది కదా. చూడండి ఫ్రెండ్స్, నాకు ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో, మొమెంటోస్, ఇవన్నీ బాగున్నాయి కదా. వస్తే బాగుండు కదా. యాక్చువల్లీ అవన్నీ ఐకియా సెటప్, ఫేక్ అన్నట్టు. చాలా బాగుంది కదా. సో ఇంకా మేమైతే ముందుగా అయితే ఇదంతా తిరగడం ఎందుకులే, ఫస్ట్ ఒకసారి కేఫెటేరియా సైడ్ వెళ్దామని అనుకున్నాము. చూసారు కదా ఇదంతా కేఫెటేరియా ఐకియాలో. బాగుంటుంది, ఓపెన్ వర్క్ స్పేస్ కూడా ఉంటుంది. ఐకియాలో క్యాఫెటేరియా చాలా బాగుంటుంది, బట్ తింటే మాత్రం అన్నీ సప్పగా ఉంటాయి. చూద్దామనేసి వచ్చినాము. మాకు అయితే వాటర్ కావాలని. ఎక్స్పెన్సివ్ అండ్ టేస్ట్లెస్. రిచ్ ఫుడ్ అన్నట్టు. రిచ్ ఫుడ్ అంటే బట్ టేస్ట్లెస్ ఫుడ్ తినాలంటే తినాలి అంతే. సో ఇవన్నీ సిట్టింగ్ ఏరియా, చాలా పెద్దగా ఉంది చూడండి. సో కెఫెటేరియా చాలా మంది వచ్చారు. ఇవి వర్క్ స్పేసెస్. ఇంకా మనమైతే ఛాయ్ తాగుదామా. సో ఇది సెంటర్ టేబుల్ అండ్ సోఫా సెట్ అరేంజ్మెంట్. ఛాయ్ తాగడానికి చాలా బాగుంది కదా. బూన్కి ఇలా ఛాయ్ తాగు అని ఇస్తున్నాను, అదనలా మీద కూపుతున్నాడు. సో ఇవి వచ్చేసి బౌల్ సెట్ అండ్ ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఐకియాలో ఇవి చాలామంది తీసుకుంటారు వస్తే మాత్రం, ఎందుకంటే ఇది చాలా తక్కువ ప్రైస్ కూడా. 99 రూపీస్కి ఇలా సెట్ వస్తుంది. 6 ప్లేట్స్ 6 కప్స్ అలా వస్తాయి, చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి స్టోరేజ్ బాక్సెస్ బాగున్నాయి కదా. మేము కూడా ఇదే తీసుకున్నాం యాక్చువల్లీ. ఇక్కడ బూన్ ఎప్పటి నుంచో అనుండే తీసుకుందామని. సో ఇప్పుడైతే ఆఫర్లో ఉంది, 399 ఇంత పెద్ద బాక్స్ అనేసి, యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నాడు. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకి సంబంధించినవి అండ్ బాత్ టబుల్స్ అన్నట్టు. చోటు వచ్చేసి ఇలా ఆడుతున్నాడు. ఇంకా బూన్ కూడా అదొకసారి ట్రై చేద్దాం అనేసి వేసుకుంటున్నాడు చూడండి. ఇలా అంటే కంప్లీట్ ఫర్నిచర్, బెడ్షీట్స్ కానీ, టవల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి హోమ్కి సంబంధించినవి. డ్రెస్సెస్ అలాంటివి అయితే ఉండవు. చూసారు కదా, ఇలా మేము ఫుల్ ఎంజాయ్ చేసినాము. యాక్చువల్లీ మార్నింగ్ టైంలో వెళ్ళాము మేము, 10:30 తర్వాత అలా. ఇంకా షాపింగ్ చేసేది ఉందనేసి ఇవన్నీ సాఫ్ట్ టాయ్స్. ఇక్కడ నేను సడన్గా చూసేవారికే ఇది చూసినారు కదా, అది యాక్చువల్లీ దాంట్లోనే బాక్స్లో స్టిక్ అయి ఉంది.
ఇంకా అలా మనం ఏమైనా తీసుకొని అలా ట్రాలీ ఉంది కదా అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బ్యాగ్స్ కూడా ఉంటాయి. అండ్ పెద్ద పెద్ద ట్రాలీస్ కూడా ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే పెద్ద ట్రాలీస్, పైన ఫ్లోర్లో అయితే ఇవి ఇవి వాడుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ఐకియాలో కొన్ని లోయెస్ట్ ప్రైజెస్ ఉంటాయి అన్నట్టు, రెగ్యులర్ ప్రైస్ కాకుండా. సో అలా ఎల్లో బోర్డ్స్ పెడతారు. సో అప్పుడు మనం ఆ ఎల్లో బోర్డ్స్లో ఉన్నప్పుడు తక్కువ ప్రైస్లో ఉంటాయి కాబట్టి మనం మోస్ట్లీ తీసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఐకియా ప్రోడక్ట్స్ వచ్చేసి చాలా స్టాండర్డ్గానే ఉంటాయి, మనం తీసుకొని మంచిగా వాడుకోవచ్చు. డైనింగ్ టేబుల్ సెటప్ చూసినారు కదా, బూన్ వచ్చేసి ఇక్కడ చైర్స్ బాగున్నాయి, కంఫర్టబుల్గా ఉన్నాయని అంటున్నాడు అన్నట్టు. ఇది చూసినారు ఆ వాష్రూమ్ సెటప్, షవర్ సెటప్. బూన్ వెళ్ళడం ఏంటంటే ఫస్ట్ అది యాక్చువల్లీ బయటికి తీయాలి, మాకు తెలియకుండా బూన్ ఏం చేసి లోపలికే నెట్టాడు, అసలు పట్టట్లేదు, అది బయటికి తీయాల్సింది. ఇంకా తర్వాత వచ్చేటప్పుడు అరే ఇంత ఈజీగా ఉంది బయట నుంచి కదా అనుకుంటున్నాం, స్నానం చేసుకుంటున్నాం అని అంటున్నాడు. అండ్ ఇంకా చూసినారు కదా అన్నీ ప్రాపర్ సెటప్. అండ్ ఇదేమో అడల్ట్ వాష్రూమ్, ఇది వచ్చేసి కిడ్స్ వాష్రూమ్. చూసినారు కదా, బాగుంది కదా. కేక్ చూడండి ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ క్రిస్మస్ కేక్ కటింగ్ అవుతుంది మరి ఇప్పుడు. कैंडल्स చూడండి, हम लोग बिरयानी खा रहे हैं फ्रेंड्स. గాయ్స్ ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ, ఎంత బాగుందో కదా. సో ఇలా క్రిస్మస్ సీజన్ కాబట్టి చాలా వరకు అయితే క్రిస్మస్ రిలేటెడ్ వైబ్ వచ్చేలాగా డెకరేట్ చేస్తారు ఏదైనా స్టోర్స్ ఇక్కడ. అండ్ ఆనియన్ చూడండి ఫ్రెష్గా ఉన్నాయి అనుకుంటున్నారా, అవి వచ్చేసి ఫేక్ ఆనియన్స్. కొంచెం అంటే సెటప్, కిచెన్ సెటప్లో చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ హోమ్ సెటప్. నాకైతే నచ్చింది. బూన్ అంటున్నాడు అరే ఇది నా ఇల్లే, నాది ఇట్లనే ఉంటుంది అనేసి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, కలర్ కాంబినేషన్, ఆ ఫ్రేమ్స్ సెటప్, హాల్ అండ్ ఆల్సో ఆఫీస్ రూమ్ సెటప్ కూడా ఉంది, చాలా మంచిగా ఉంది. ఇవన్నీ మనకి ప్రతి ఒక్క దాని మీద ట్యాగ్ ఉంటుంది, మనం ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ ట్యాగ్లో ఉన్న నెంబర్ కోడ్ని రాసుకొని పేపర్ మీద మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు. డి నాట్ అంటే మనం క్యారీ చేయని అవసరం లేదు, అక్కడికి నెంబర్ చెప్తే వాళ్ళే మనకి ఇంటి దగ్గర వరకు డెలివరీ కూడా చేస్తారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, ఎవరైతే ఐకియా గురించి తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి. సో ఇంకా మేమైతే చూస్తున్నారు కదా లిఫ్ట్ ఇంత పెద్దగా ఉందా అని అనుకుంటున్నారు కదా, అందులో యాక్చువల్లీ బెడ్స్ కూడా క్యారీ చేయడానికి అవుతుంది అనేసి, ఫర్నిచర్ పైన నుంచి కిందకి క్యారీ చేయడానికి. సో ఇది అన్నట్టు యాక్చువల్లీ అవి కోవర్కర్స్ లిఫ్ట్. ఇంకా వెనకాల సైడు ఇది మనకు ఉంది నార్మల్గా రెగ్యులర్ కస్టమర్స్కి. బాగుంది కదా, లిఫ్ట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, ఒక 20 పీపుల్ అట్లీస్ట్ ఫ్రీగా నిల్చోవచ్చు. ఇంకా మేమైతే లిఫ్ట్లోకి కిందికి వచ్చాము. కింద వచ్చేసి కిచెన్ సంబంధించినవి మోస్ట్లీ ఉంటాయి అండ్ ఇంటికి సంబంధించినవే ఆల్మోస్ట్. పైన మోస్ట్లీ ఫర్నిచర్ ఉంటుంది, హోమ్ సెటప్, ఆఫీస్ సెటప్ అలాంటివి ఉంటాయి. కింద కిచెన్ సెటప్ అన్నట్టు. యాక్చువల్లీ మేము ఐకియాలో ఎక్కువ చూడాలనుకోలేదు, ఎందుకంటే మాకు టైం లేదు, ఇంకా వేరే షాపింగ్ కూడా చేయాల్సింది ఉండే. ఇక్కడ చూస్తున్నారు కదా 599కి చిన్న బౌల్ వచ్చింది, బాగుంది కదా. స్టాండర్డ్ కూడా బాగుంటాయి ఐకియాలో, మీరు ఏదైనా తీసుకోండి దాని ప్రైస్ తగ్గట్టు స్టాండర్డ్ ఉంటుంది. సో నో రిగ్రెట్స్ అన్నట్టు తీసుకుంటే మాత్రం. సో ఇంకా మేము అలానే కాసేపు తిరిగాము, నేను బూన్ వచ్చేసి చాలాసార్లు వచ్చినాము. ఇంకా వీఆర్ డన్ విత్ అవర్ షాపింగ్. చూసినారు కదా, మేము ఈ చెప్పినట్టుగా స్టోరేజ్ బాక్స్, ఆ బౌల్ సెట్ అవి ఇవి తీసుకున్నాము. ఈ ట్రాలీస్ చాలా మంచిగా నెట్టుకొని వెళ్ళిపోతున్నాడు కింద. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో, ఇంకా మేము డైరెక్ట్ ఎగ్జిట్కి వచ్చేసినాం. అన్నీ చూపించాలనుకోలేదు, ఎందుకంటే మాకు వేరే దగ్గరికి వెళ్ళాలి, డీమార్ట్కి వెళ్ళాలి, జుడియో వెళ్ళాలి అనుకున్నాం అన్నట్టు కొన్ని తీసుకోవడానికి. అండ్ ఆల్సో చూస్తున్నారు కదా, ఇదంతా ఒక వేర్ హౌస్ సెటప్లో ఉంటుంది ఐకియాలో, కింద బిల్లింగ్ కౌంటర్ దగ్గర. ఇవన్నీ చిన్నవి, ఇది క్యాండిల్ హోల్డర్ చాలా బాగుంది కదా.
సో ప్రైజెస్ కూడా కొన్ని అఫోర్డబుల్ అని కూడా అనొచ్చు. కొన్నిటికి ఎక్కువ ఉంటాయి, కొన్నిటికి తక్కువ ఉంటాయి. సో ఇది షెల్ఫ్ తీసుకున్నా నేను మా ఇంట్లో నల్గొండలో పెట్టించడానికి. యాక్చువల్లీ 300 రూపీస్కి వచ్చింది షెల్ఫ్, చాలా తక్కువ, మంచిగా ఉంది. ఫైనల్లీ మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా బిల్లింగ్ నుంచి అవన్నీ తీసుకొని ఇంకా ట్రాలీలోనే పెట్టుకున్నాం, ఎందుకులే మోయడం అనేసి. కొంచెం ఇంకా వెళ్తున్నాం అన్నట్టు. ఎర్లీ మార్నింగ్ కదా, జనాలు తక్కువే ఉన్నారు, లేకపోతే ఇప్పుడే వస్తుంటారు వీక్ అది హాలిడేగా అయినా కానీ. యాక్చువల్లీ అక్కడ పార్కింగ్ ఉంటుంది, బట్ మేము బుక్ చేసుకొని వచ్చినాము, ఆటో బుక్ చేసుకున్నాము. చూసినారు కదా, దిస్ ఈజ్ ద యువర్ ఐకియా షాపింగ్. బాగుందని అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్లీ అయితే ఇక్కడ పికప్కి మనం ఆటో బుక్ చేసుకున్నా, ఇది బుక్ చేసుకున్నా కానీ ఇక్కడ వరకు వస్తుంది. వీఆర్ డన్ విత్ అవర్ షాపింగ్. చిన్న చిన్నవే తీసుకున్నాము, బట్ వీ ఎంజాయ్డ్ ఏ లాట్ అనుకోవచ్చు. ఐకియా ఎవరైనా చూడాలనుకుంటే రావచ్చు, యాక్చువల్లీ బాగుంటుంది. ఎవరైనా కొత్త ఇల్లులు కట్టుకునే వాళ్ళకి అంటే కొంచెం ఐడియాస్ అయితే వస్తుంది, హోమ్ ఎలా సెటప్ చేసుకోవాలనేసి. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్ గాయస్. సో మేమైతే ఇంకా డీమార్ట్కి వెళ్ళి కొన్ని తీసుకోవాల్సినవి ఉండే, దాని పక్కన ఉన్న జుడియోలో కూడా ఏమైనా కొత్త స్టాక్ వస్తే చూద్దామని అనుకుండే. సో ఇంకా మళ్ళీ ఎప్పుడైనా అవన్నీ కూడా నేను చూపిస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో మీకు ఎండ్ చేయాలనుకుంటున్నాను. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఎవరైనా ఏదైనా కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ ద కేబుల్ బ్రిడ్జ్ ఆఫ్ హైదరాబాద్. చాలా బాగుంటుంది, చాలామంది చూసే ఉంటారులే, ఎప్పటి నుంచో ఉంది. Bye guys, take care everyone.